మూవీ బాగాలేదు అన్న వాళ్ళకి ఇంకా నేనేం చెప్పలేను. బేసిక్ గా మీరు మూవీలు చూడడం బంద్ చేయండి అని చెప్తాను. బేసిక్ గా ఇవాళ రేపు వచ్చే కమర్షియల్ సినిమాలు అన్ని అలానే ఉన్నాయి. హీరోయిన్ కి ఎక్కువ స్కోప్ దొరకట్లే. అన్లెస్ అంటే నివేతా థామస్ లాంటి హీరోయిన్స్ వస్తే తప్ప వాళ్ళలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే తప్ప 35 మూవీ లాంటి స్క్రిప్ట్స్ అలాంటివి వస్తే తప్ప మీకు కమర్షియల్ మూవీలో హీరోయిన్ కి ఎక్కువ రోల్ ఉండట్లేదు. సో అలానే ఈ సినిమాలో కూడా అంతే. జాన్వీ కపూర్ని కాదు ఎవరిని పెట్టినా అంతే. నేను 4 ఇస్తాను, ఎస్పెషల్లీ ఫర్ ఎన్టీఆర్ అండ్ దోస్ యాక్షన్ సీక్వెన్సెస్. అన్నా ఇప్పుడే దేవరా చూసి వస్తున్నా. మూవీ మాత్రం చాలా హై ఇచ్చింది. హైలోంచి ఇంకా బయటికి రాలేకపోతున్నా. ఇంకా నాకు ఆ సముద్రం చుట్టూ ఉన్న ఫీలింగే ఉంది. ఎందుకు అంటే కొరటాల శివ గారు ఆయన అన్నట్టే ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగారు. మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ నేను ల్యాగ్ అని చెప్తా, కానీ అంత ల్యాగ్ కాదు, ఓకే మేనేజబుల్. అంటే స్టోరీ కొంచెం స్లోగా తీసుకెళ్లి ఇన్వాల్వ్ చేయడానికి టైం పట్టింది. వన్స్ ఇన్వాల్వ్ అయ్యాక మాత్రం చాలా బాగుంటుంది. ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా బాగా తీశారు. అండ్ ప్రీ క్లైమాక్స్ కూడా చాలా బాగా కుదిరింది. సాంగ్ ఫియర్ సాంగ్ అనేది మీకు మొత్తం ఒకటే స్ట్రెచ్ లాగా మనం ఆడియో వింటున్నట్టు రాదన్న. పార్ట్ గా బిట్ గా సీన్ కి తగ్గట్టు వస్తూ ఉంటది. సీన్ కి తగ్గట్టు వచ్చినప్పుడు ఒక చోట లిరిక్స్, ఒక చోట బీజిఎం అలా వదిలేడు అనిరుద్ధ్. సో మనం జైలర్ సాంగ్ చూసాం కదా, సేమ్ అలానే. సో మనం ఎన్టీఆర్ ని చూస్తూ ఆ సాంగ్ వింటూ ఆ బీజిఎం వింటుంటే చాలా హై ఇస్తుంది. పైగా ఆ విఎఫ్ఎక్స్, డార్క్ నైట్ లో ఫైట్స్, వెన్నెల రాత్రి అంత వెళ్తురు, ఓన్లీ వెన్నెల రాత్రి మనకి ఆ వెన్నెల వెలుగు తప్ప ఇంకేది కనిపించదు. అలాంటి టైంలో సముద్రం ఎర్రబడ్డం, రక్తం, ఈయన బీజిఎం, ఎన్టీఆర్ గారి కళ్ళు, ఆయన ఫియర్స్ యాక్షన్ చాలా ప్లస్ అయింది సినిమాకి మాత్రం. టైగర్ ఇస్ డెఫినెట్లీ బ్యాక్. 6 ఏళ్ల తర్వాత వచ్చాడు, హిట్ కొట్టాడు. స్టాండ్ ఎలోన్ మూవీ, రాజమౌళి గారి కర్స్ అనేది ఇంకా అయిపోయింది. సినిమాలు చూడకండి భయ్యా. మీరు కావాలని ట్రోల్ చేస్తుంటే సినిమాలు చూడకండి, వేరేది ఏదైనా చేసుకోండి అంతే. సెకండ్ హాఫ్ హీరో ఉన్నాడు అటర్ ఫ్లాప్. అసలు ఫస్ట్ హాఫ్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్ వర్స్ట్. అసలు చూడలేము. ఎన్టీఆర్ అసలు లేడు సెకండ్ హాఫ్ లో, ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఉన్నాడు అంతే. సెకండ్ హాఫ్ లో అసలు ఎన్టీఆర్ లేడు, అసలు బాగాలేదన్న. అదే క్లైమాక్స్ ట్విస్ట్ అనేది అసలు సెకండ్ హాఫ్ బేసిక్ సినిమాలలో చూడ ఎవడైనా ఫస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వని చెప్పేస్తాడు. సెకండ్ హాఫ్ అయితే అదే, ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ అయితే ఆచార్యని అసలేం లేదన్న. లియో సినిమా దింపేశాడు సెకండ్ హాఫ్ అంతే. రేటింగ్ 2.2. అసలు జాన్వీ కపూర్ అసలు ఏ క్యారెక్టర్ లేదన్న. ఓన్లీ అసలు సెకండ్ హాఫ్ ఏ క్యారెక్టర్ వస్తే ఏ క్యారెక్టర్ పోద్దో ఒకటి తెలియదు. వేస్ట్ అసలు, చూడడం కూడా బొక్క. అసలు వేస్ట్ అన్న, వేస్ట్. సెకండ్ హాఫ్ వేస్ట్. ఫస్ట్ హాఫ్ లో కూడా ఓకే, బట్ సెకండ్ హాఫ్ వర్స్ట్. దేవర అయితే చూడడం జరిగిందన్న. దేవర అదిరిపోయిందన్న. ఫస్ట్ హాఫ్ అయితే దేవర క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. అసలు మాస్ ఆఫ్ గాడ్ అనేది జస్టిఫై చేసే లెవెల్లో యాక్షన్ సీన్స్, ఒక కేరింగ్ టు సొసైటీ అనేది కూడా ఉంటుందన్న. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరి వర క్యారెక్టర్, మనం ఫస్ట్ వర ఒక నార్మల్ క్యారెక్టర్ అనుకుంటాం, కానీ వర అది కూడా బ్రిలియంట్. ఓకే చాలా మంచి క్యారెక్టర్, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. నీకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పొచ్చు? ప్రీ క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, లేకపోతే క్లైమాక్స్? ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ ఆల్సో. దానికన్నా ఫస్ట్ హాఫ్ లో ఆయుధ పూజ ఉందన్న, అది చాలా బాగుంది, చాలా బాగుంది. చూడాలి. జై దేవరా, జై ఎన్టీఆర్ కళ్ళతో యాక్టింగ్ చింపేశాడు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్, చాలా బాగా చూపించారు. స్క్రీన్ ప్లే అంతా సూపర్. ఇద్దరు సూపరే, సూపర్. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఆ షార్క్ ఫైట్ చాలా 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 బాగుంది. యాక్చువల్లీ కొంచెం హీరోయిన్ ఎక్కువసేపు ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఓవరాల్ దేవరా షో పోయి ఎక్కువ క్యారెక్టర్ ఏం లేదు, జస్ట్ ఒక 15 to 20 minutes. దేవరా క్యారెక్టర్ బాగుంది. సాంగ్స్ బాగున్నాయి అన్న. ఒక సాంగ్ తీశారు, బాగుండే. జాన్వీ కపూర్ నాకు అంతగా అనిపించలేదు అన్న. నాకు నచ్చింది భయ్య. పక్కోడే ఎవరితో పెట్టుకుంటే మనకు నచ్చితే నచ్చింది అంతే.